హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? పూరీ బీచ్ నుండి టెంపుల్‌కి వెళ్ళిపోయాం. ఈవినింగ్ 6:00 కల్లా. ఈవినింగ్ అవ్వడం వల్ల 1 అవర్ కాకుండానే దర్శనం అయిపోయిందనమాట. మీరెప్పుడైనా వెళ్తారనుకుంటే మార్నింగ్ టైంలో సరౌండింగ్స్‌లో ఉండే ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి ఈవినింగ్ దర్శనానికి వెళ్ళండి. చాలా బావుంటుంది. మొబైల్స్ అయితే అలో ఉండదు టెంపుల్‌లోనికి. దర్శనం అయ్యాక ప్రసాదం అబడా తీసుకున్నామనమాట. తినేసాం. టెంపుల్ అంతా కొంచెం సేపు ఉండి చూసాం. తరువాత బయటికి వచ్చేసాం. ఎక్కడ చూసినా సరే స్వీట్స్‌నే. ఆ స్ట్రీట్ అంతా స్వీట్సే ఉంటాయన్నమాట. సో, అలా తిరుగుతూ ప్రసాదం కొనుక్కొని రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయ్యాక మా పర్లాకిముండికి డైరెక్ట్‌గా ట్రైన్స్ ఏం లేకపోయిండే అప్పుడు. అయితే పలాసకి ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. రిటర్న్ అయ్యేటప్పుడు ఏంటంటే ట్రైన్‌లో ఒక దొంగ వచ్చి మాకు మనీ ఇవ్వండి అని డిమాండ్ చేశాడు. చాలా సేపు వెళ్ళలేదు. చాలా ఇబ్బంది పెట్టాడనమాట. మా దగ్గరకొచ్చి కూర్చోవడం ఇట్లా అన్నీ చేశాడు. తర్వాత మాకు వచ్చి రాని హిందీతో మేము అతన్ని భయపెట్టాం. లైక్ మేము పోలీసులకి కంప్లెయింట్ ఇస్తాం. అలా ఇలా చెప్తే ఆ అబ్బాయి అప్పుడు వెళ్ళాడనమాట. మేమైతే చాలా అంటే చాలా భయపడ్డాం. అంటే ఇది మాకు ఫస్ట్ టైం ఇలా అయిందనమాట. అది కూడా జనరల్ కోచ్‌లో రావడం. ఇట్లాంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేయడం ఫస్ట్ టైం. మీరెప్పుడైనా సరే ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఫేస్ చేస్తే కొంచెం అలర్ట్‌గా ఉండండి. అయితే మాకు పలాసకి మేము వచ్చే ముందు స్టేషన్ పలాస అనమాట. సో, అందువల్ల మాకు కొంచెం ప్రాబ్లమ్ ఏమి అవ్వలేదు. బట్ ఎక్కడైనా మిడిల్‌లో అయితే కొంచెం ఇబ్బందయితుంది కదా అమ్మాయిలకి. సో, మీకెప్పుడైనా ఇలా జరిగిందా? ఒకవేళ మీరెప్పుడైనా ట్రైన్‌లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.